టీవీ5 యాంకర్ సాంబశివరావు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దొంగ లీజ్ అగ్రిమెంట్తో అక్రమంగా పెట్రోల్ బంక్ నడుపుతున్నట్టుగా తేలింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సంధ్యా గ్రూప్ వారి స్థలంలో సాంబశివరావు అక్రమంగా పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో హెచ్పీసీఎల్ బృందం రంగంలోకి దిగింది. బంకులో సగభాగాన్ని సీజ్ చేశారు. అయితే టీవీ5 యాంకర్ సాంబశివరావు అక్రమాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. టీవీ5 యాంకర్ సాంబశివరావు అవినీతికి అడ్డుకట్ట వేసింది హెచ్పీసీఎల్. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ చూస్తున్నాం. ఇది సాంబశివరావు కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించినటువంటి పెట్రోల్ బంక్. అయితే దీనిపైన స్థల యజమాని కేసు వేయడం, ఆ తర్వాత హెచ్పీసీఎల్ ఇందులో ఇన్వాల్వ్ కావడంతో దీనికి సంబంధించినటువంటి భూమిని అక్రమంగా ఫేక్ డాక్యుమెంట్స్తో లీజుకు తీసుకొని హెచ్పీసీఎల్కు మోసం చేశాడు. అలాగే ల్యాండ్ ఓనర్ని కూడా బురిడి కొట్టించినట్టుగా తేలడంతో ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు కూడా వచ్చి దీనికి సంబంధించి బంక్ను ఒక ప్రాంతం మొత్తాన్ని కూడా సీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా వివాదం మొత్తం కూడా దీనికి సంబంధించి ఓవరాల్గా 717 స్క్వేర్ యార్డ్కి సంబంధించినటువంటి వివాదం. టీవీ5 సాంబశివరావు కుటుంబం ఏదైతే ఈ ప్రాంతంలో బంక్ నడిపిస్తామని చెప్పి 2018లో కేవలం 600 స్క్వేర్ మీటర్కి సంబంధించినటువంటి స్థలాన్ని ఈ ల్యాండ్ ఓనర్ శ్రీధర్ రావు కుటుంబం దగ్గర లీజుకు తీసుకున్నది. ఆ తర్వాత మరొక దీనికి సంబంధించి ఆనుకునే ఉన్నటువంటి మరొక 660 స్క్వేర్ యార్డ్కి సంబంధించినటువంటి స్థలాన్ని ఆ ల్యాండ్ ఓనర్కి తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి హెచ్పీసీఎల్కి లీజుకి ఇస్తున్నట్టు ఎంటైర్ మొత్తం స్థలం 1400 స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని మొత్తం లీజుకి ఇస్తున్నట్టు హెచ్పీసీఎల్కు నమ్మించి ఇక్కడ ఒక పెద్ద బంక్ను నడుపుతున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ల్యాండ్ ఓనర్ పూర్తిగా రెంట్కి సంబంధించినటువంటి వివాదం రావడం, అలాగే దీనికి సంబంధించి డీలర్షిప్ను కూడా ఇప్పిస్తానని చెప్పడంతో నమ్మి ల్యాండ్ ఇచ్చాడు. కానీ ఒకవైపు డీలర్షిప్ ఇవ్వకపోవడం, మరోవైపు పూర్తి ల్యాండ్కి సంబంధించినటువంటి రెంట్ను కూడా పే చేయకపోవడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది ల్యాండ్ ఓనర్. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు సాంబశివరావు కుటుంబం మీద. ఆ తర్వాత హెచ్పీసీఎల్ అధికారులు కోర్టు మెట్లెక్కారు. దీనికి సంబంధించి వివాదం కూడా నడుస్తుంది కాబట్టి ఈ ల్యాండ్ను కేవలం కొంతవరకు మాత్రమే లీజుకు తీసుకున్నటువంటి సాంబశివరావు మిగతా ల్యాండ్ను ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి లీజుకు తీసుకున్నట్టు హెచ్పీసీఎల్ను కూడా బురిడి కొట్టించడానికి తెలుసుకున్నటువంటి హెచ్పీసీఎల్ అధికారులు ఇప్పుడు నేరుగా వచ్చి ఈ ల్యాండ్లో వచ్చి పూర్తిగా ఈ ల్యాండ్ను సీజ్ చేస్తున్నారు. మనం బంక్ను చూడొచ్చు, పూర్తిగా ఒకవైపు మొత్తంగా కూడా సీజ్ చేస్తున్నారు. బంక్ యాక్టివిటీస్ను దాదాపు ఇటుపక్క సగం స్థలం మొత్తాన్ని కూడా సీజ్ చేస్తున్నారు. ఇటుపక్క యాక్టివిటీస్ నడపకూడదని చెప్పి. సో బంక్కు ఒకవైపు ఎంట్రీ ఉంటే మరోవైపు ఎగ్జిట్ మాత్రం ఏదైతే లీజుకు ఫోర్జరీ డాక్యుమెంట్స్తో క్రియేట్ చేసినటువంటి ల్యాండ్లో అక్కడ వైపు ఎగ్జిట్ను పెట్టారు. సో ఇటువైపు ల్యాండ్ మొత్తాన్ని కూడా సీజ్ చేస్తున్నారు కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఉండాలి. కానీ బంక్ మాత్రం చిన్న స్థలంలో అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బంక్ యాక్టివిటీస్ చేయడానికి వీలు లేకుండా ఈ స్థలం ఉంది అనేటువంటిది మాత్రం అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా అవాక్ అయిపోయారు. హెచ్పీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇంత మోసం జరుగుతుందని గ్రహించలేదు. పెద్ద మొత్తంలో ల్యాండ్ లీజు తీసుకున్నామని చెప్పి మోసం చేసి వారిని కూడా బురిడి కొట్టించారనేది కూడా వాళ్ళు ఇప్పుడు గ్రహించి ప్రస్తుతం ఈ ల్యాండ్కి సంబంధించి మాత్రం వాళ్ళు సీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కుశల్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, మాదాపూర్ నుంచి.